ಸರಿ ಸರ್ ನಾನು ಎದುರುಗಡೆ ಕೂತಿರ್ತೀನಿ ಪಾಠ ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ. ಆನೋ ಭದ್ರಾಃ ಕ್ರತುವೋ ಯಂತು ವಿಶ್ವತಃ. Let noble thoughts come to us from everywhere. మనకు అన్ని మూలల నుంచి పవిత్రమైన ఆలోచనలు వచ్చుగాక. జీవన్ముక్త మహాత్ములను స్మరిస్తూ నా మాటలను మొదలు పెడుతున్నాను. ఆ కడ వరకు వినపడుతుందా ఇప్పుడు? అందరి సోదరులకు నమస్కారము. నిర్దేశకులు ఇప్పుడుకప్పుడే మన గురించి వాళ్ళు చెప్పినారు. భూ వికాస యోజనము, భూమి ఎలా తయారైంది, అది వికాసనం ఎలా అయింది. మళ్ళీ ఇంకో విషయం చెప్పినారు. మానవ వంశాలు ఎలా ప్రారంభమవుతాయి, వాటి ఉద్దేశమేమి, మన ఉద్దేశం కూడా, మనం ఎందుకు ఈ భూమికి వచ్చాము, భగవంతుని ఉద్దేశము మన పట్ల ఏమి, దాని గురించి వాళ్ళు చెప్పినారు. థియాసఫీ వాంగ్మయంలో ముఖ్యంగా ఒక విషయం మనం గమనం ఉంచుకోవాలి. భగవంతుడు ఈ జగత్తును సృష్టించిన తర్వాత, ఈ జగత్తులో తాను ఏదేది సృష్టించినాడో వాటి అన్నిటి పరిణామము అయి, పరిణామం అంటే వికాసం, అభివృద్ధి. తాను దేన్ని సృష్టించాడో భగవంతుడు అవన్నీ భగవంతుని మట్టానికి ఎదగాలి అని ఆయన ఉద్దేశం. భగవంతుని ఉద్దేశమేమి, తాను ఏదేది సృష్టించినాడో ప్రపంచంలో, వాళ్ళు చెప్పినారు ఖనిజాల నుంచి మొదలుకొని చెట్లు, ప్రాణులు, మానవులు, ఇంకా అంతేకాదు విశ్వములో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, గ్రహాలు వాళ్ళు చెప్పినారు. ఇంతవరకు మనం విన్నాం బుధగ్రహము, చంద్రగ్రహము, మరి అంతేకాదు ఇవన్నీ ఉండే ఒక పెద్ద గ్రహాల కూటమి ఉంది. దాన్ని మనము ఇంగ్లీష్లో గ్యాలక్సీ అంటాం. గ్యాలక్సీ, క్షీరపథము అంటారు. తెలుగులో శుద్ధంగా పాలుపుంత అంటారు. పాలుపుంత వాళ్ళు తెలుగు వాళ్ళు. పాలుపుంత అంటే మిల్కీ వే, క్షీరపథం అన్నమాట. పాలుదారి అంటే పాలుదారి మాదిరి మనకు కనబడుతుంది ఆకాశంలో మనం రాత్రి పది చూస్తే. దానికోసమే మనం హాలుదారి అంటాం, కన్నడం వాళ్ళు హాలుదారి అంటాం, వాళ్ళు పాలుదారి, పాలుపుంత అంటారు. ఇవన్నిటి అభివృద్ధి కావాలని భగవంతుని యోజనము. జగత్తులో ఏదేది ఉందో ఆ పాలపుంతను మొదలుకొని, అంటే మిల్కీ వేను మొదలుకొని గ్రహాలు, నక్షత్రాలు, మా సస్యాలు, ఖనిజాలు, ప్రాణులు, మానవులు అన్నీ అభివృద్ధి చెంది ఏ మట్టానికి అభివృద్ధి చెందాలంటే తాను ఎలా ఉన్నాడో ఆ మట్టానికి అభివృద్ధి చెందాలి. అది భగవంతుని ఉద్దేశం. ఆ భగవంతుని ఉద్దేశాన్ని మనము ఈశ్వర సంకల్పము అంటాం. భగవంతుని సంకల్పం అది. ఇప్పుడు మనము మన బిడ్డల పట్ల మనకేం సంకల్పం ఉంటుంది, వాళ్ళు బాగా మంచి బుద్ధివంతులు కావాలి, సుఖజీవనం చేయాలి కదా. అలాగే భగవంతుని బిడ్డలైన మనము ఆ ఖనిజాలు, సస్యాలు, ప్రాణులు, ఆ నక్షత్రాలు, గ్రహాలు అన్నిటి మొదలుకొని అభివృద్ధి చెంది తన మట్టానికి ఎదగాలి, అంతటి వాళ్ళు కావాలి, అంతటి పరిపూర్ణులు కావాలి అని భగవంతుని ఉద్దేశము. దాన్నే మనము ఈశ్వర సంకల్పము,
డివైన్ ప్లాన్ అంటాం, దైవీ యోజనము. ఇవన్నీ ఒకటే. దైవీ యోజన, ఒక యోజన వేసినాడు ఆయన భగవంతుడు. మనం ప్లాన్ వేసుకుంటాం కదా, ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ వేసుకుంటాం. రాళ్ళు తోలిస్తాం, ఇటుకలు తోలిస్తాం, సిమెంట్ అవన్నీ తోలిస్తాం, మళ్ళీ కాంట్రాక్ట్కి ఇస్తాం, ఆయన కట్టిస్తాడు. అలాగే భగవంతుని యోజన మరి ఎలా అభివృద్ధి చెందాలి అని. అట్లా ఆ భగవంతుని యోజనాన్ని మనము దైవీ యోజనము, ఈశ్వర సంకల్పము, డివైన్ ప్లాన్ అని ఈ మొదలు పేర్లతో పిలుస్తాము. ఇక భగవంతుని ఈ యోజనాన్ని, ఈ ప్లాన్ని అర్థం చేసుకోవాలంటే 2 ముఖ్య విషయాలు చెప్పినారు మన థియోసాఫికల్ సొసైటీ వాంగ్మయంలో. అదేమిటంటే, ఒకటి కాస్మోజెనిసిస్ అని. కాస్మోజెనిసిస్ అంటే విశ్వోత్పత్తి అధ్యయన శాస్త్రము. విశ్వోత్పత్తి అధ్యయన శాస్త్రము కాస్మోజెనిసిస్, కాస్మాలజీ అంటాం విశ్వాన్ని. ఆ విశ్వాన్ని గురించి మనము తెలుసుకొనడం. ఇప్పుడు చెప్పారు వాళ్ళు ఆ భూమి ఎలా తయారైంది అని. ఆ విషయాన్నే మనము విశ్వోత్పత్తి అధ్యయన శాస్త్రము, కాస్మోజెనిసిస్ అంటాం. ఇది ఒకటి. అంటే విశ్వము ఎలా తయారైంది, ఎలా సృష్టించబడింది అని గ్రహించే ఆ విజ్ఞానమే విశ్వోత్పత్తి శాస్త్రము. ఇంకోటి ఉంది, అదేమిటంటే ఆంథ్రోపోజెనిసిస్ అని. ఆంథ్రోపోజెనిసిస్ అంటే మానవ కుల శాస్త్రము. మానవ కులాలన్నీ ఎలా సృష్టిపడినాయి, మానవ వంశ విజ్ఞాన అధ్యయన శాస్త్రము అంటాం. మానవులు ఎలా సృష్టించబడినారు భగవంతుని సృష్టిలో, దాన్ని మానవ విజ్ఞాన వికాస. మానవుడు ఎలా వికాసం పొందాడు, ఎంతవరకు ఒక వికాసం పొందాలి, ఆ భగవంతుని మట్టానికి వికాసం పొందాలి. దాన్ని గ్రహించడమే, దాన్ని చెప్పే శాస్త్రమే ఆంథ్రోపోజెనిసిస్. అంటే మానవ వికాస విజ్ఞానము, మానవ వికాస శాస్త్రము. ఈ 2 మనం అధ్యయనం చేస్తే మనకు భగవంతుని యోజనమేమి అని అర్థమవుతుంది. ఏ 2? విశ్వోత్పత్తి విజ్ఞానము. విశ్వము ఎలా సృష్టి అయింది, విశ్వము తక్షణం మనకి ఏం గ్రహించాలి మనము, అన్ని గ్రహాలు, నక్షత్రాలు అవన్నీ అక్కడి నుంచి కేవలం మానవులే కాదు, మానవులు మాత్రం అభివృద్ధి కావడం కాదు, ఇడీ జగత్తులోని ప్రతి వస్తువు అభివృద్ధి చెందాలి అని భగవంతుని యోజన. కాబట్టి ఆ విశ్వోత్పత్తి విజ్ఞానం ఏం చెప్తుందంటే, భగవంతుని సృష్టిలో ఇడీ విశ్వములో ఉండే ఏమి గ్రహాలు, నక్షత్రాలు, ఆ పాలపుంతలు అంటాం కదా, గెలాక్సీ, అవన్నీ అభివృద్ధి చెందుతుంటాయి. ఇంకా మానవ వికాస శాస్త్రం అంటే మానవుడు కూడా వికాసము చెందుతుంటాడు. ఈ 2 విషయాలని మానవు బాగా గ్రహించినట్టయితే మనము ఆ భగవంతుని యోజనమేమి అని మనకు అర్థమవుతుంది. ఇది అనేక వస్తువులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచాన్నంతా సృష్టి అయిన ఆ భగవంతుని ఏమని పిలుస్తాం మనము? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎందుకు మనం ఆ భగవంతుణ్ణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అంటామో, ఈ క్షీరపథములో ఉండే గ్రహాలు, నక్షత్రాలని వాటన్నిటిని కొన్ని గుంపులు చేసినారు. భగవంతుడే వ్యవస్థ చేసినాడట. ప్రతి గుంపును ఒక సౌర బ్రహ్మాండము ఉంటాము. ఒక సూర్యుడు ఉంటాడు, అది సూర్యుని చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలు, ఆ సూర్యుడు, దాన్ని ఒక గుంపునే మనం ఏమంటామంటే సౌర బ్రహ్మాండము అంటాం. ఇన్ని సౌర బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచ జగత్తులో అంటే అఖిలాండాలు, ఇది లెక్కలేదు. అఖిలాండ కోటి, అన్ని కోట్ల వ్యవస్థ ఉంది. ప్రతి సౌర బ్రహ్మాండానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని సౌర బ్రహ్మాండపతి, సౌర బ్రహ్మాండాధిపతి అంటాం. ఒక్కొక్క సౌర బ్రహ్మాండ ఎన్నో సౌర బ్రహ్మాండ పతులు ఉన్నారు. ప్రతి సౌర బ్రహ్మాండాన్ని ఒక్కొక్క బ్రహ్మాండాధిపతి దాని వ్యవస్థను, ఆ ఆడళితాన్ని చూసుకుంటున్నారు. వీటన్నిటిపైన ఎవరుండేది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.
ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మనం ఏమంటామంటే ఆ థియాసఫీ వాంగ్మయంలో కాస్మిక్ లోగోస్ అంటాం. కాస్మిక్ లోగోస్, కాస్మిక్ అంటే జగత్తు, విశ్వము, విశ్వానికంతా నాయకుడు. మన థియాసఫీ వాంగ్మయంలో ఆ పేరు పెట్టినారు, కాస్మిక్ లోగోస్ అని. ఇక ఈ చిన్న గుంపు ఉంది కదా, సౌర బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండాధిపతిని సోలార్ లోగోస్ అంటారు. అంటే ఇద్దరు నాయకులు ఉన్నారు మన దృష్టిలో. ఒకరు విశ్వబ్రహ్మాండ అధిపతి, దానికంతా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇంకొకరు మన వ్యవస్థలో ఉంది, మనకు సౌర బ్రహ్మాండం ఉంది. అంటే సూర్యుడిని మనం చూస్తున్నాం కదా, ఈ సూర్యుని చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. దాంట్లో ఒక గ్రహము మన భూమి. ఈ భూమి ఇంకా బుధ, గురు, శుక్ర ఇవన్నీ చేరి ఒక వ్యవస్థలో వస్తాయి. సూర్యుని సంసారము అంటాం దాన్ని, సూర్యుని సంసారం అంటాం. సూర్య ఆ వ్యవస్థని సౌర బ్రహ్మాండం అంటాం. ఈ సౌర బ్రహ్మాండంలో ఈ మనం ఉండే భూమి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఈ భూమి ఉంది. వాళ్ళు చెప్పినారు ఈ భూమి ఎట్లా సృష్టి అయింది, వికాసం పొందింది. ఇది భూమి మొదటిగా ఎలా ఉండేదంటే పెద్ద అగ్ని ముద్దగా ఉండేది. అగ్ని ముద్ద అంటే తెలుస్తుంది కదా, ఒక పెద్ద నిప్పు, ఆ నిప్పులా ఉండేది. అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తిరుగుతూ ఏమైంది, భగవంతుని వ్యవస్థ అట్లే ఉండేదేనా, ఏదో బదలావణ కావాలి, ఆ వికాసం పొందాలి. అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఆ అగ్ని ముద్ద బాగా ఆరి గట్టిపడి ఈ స్థితికి వచ్చింది. ఆ తరువాత బాగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలన్నీ ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా సేకరించి పెద్ద జలనిధులు ఏర్పడినాయి. జలనిధులు అంటే సముద్రాలు, సాగరాలు అంటాము కదా మనం, అట్లాంటి సాగరాలు, సముద్రాలు, అలాంటి వ్యవస్థ జరిగింది. అంటే ఇప్పుడు భూమి ఎలా తయారైందంటే మానవ నివాసానికి, మానవ వాసయోగ్యమైంది. ఇంతకు ముందు లేదు. ఆ అగ్గి ముద్దలా ఉండేటప్పుడు మానవుడు ఉండేకి సాధ్యమా? కాదు. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాలు ఏర్పడిన తర్వాత అక్కడక్కడ ఖండాలు ఏర్పడిన తర్వాత ఈ మానవ వాసయోగ్యమైన తర్వాత భగవంతుని యోజనలో ఇక్కడ మానవ సృష్టి జరగచ్చు. అంటే ఈ మానవులు ఇక్కడేనా, ఇంతకు ముందుగానే వికాసం పొందిండే చంద్రగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహంలో మానవులాగలే తయారయ్యి వాళ్ళు అక్కడ ఉన్నారు. చంద్రగ్రహంలో మానవులు సృష్టి అయిన తర్వాత అక్కడ వాళ్ళని మనము ఏమంటాం, మహాత్ములు అంటాం. ఆ మహాత్ముల సృష్టి అక్కడ ఇప్పుడు అయ్యింది. అంటే ఈ భూఖండం పైన మానవులు సృష్టి అయ్యేదానికి భగవంతుని యోజన ఉంది. ఈ భూమి మానవ నివాసానికి వ్యవస్థ పడింది, సాధ్యమైంది. అప్పుడు భగవంతుని యోజన ప్రకారము ఇక్కడ మానవులు సృష్టి అయ్యేదానికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఇక్కడ మానవ సృష్టి జవాబుదారి ఎవరు వహించుకున్నారంటే చంద్రగ్రహం నుంచి వచ్చిన 7 సప్త ప్రజాపతులు ఉంటాం మనం, వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఇక్కడ భూమిపైన మానవ వంశాలను సృష్టి చేసేదానికి సిద్ధంగా వచ్చినారు. ఆ సంకల్పం చేసినారు. మానవులు ఇక్కడ ఇట్లే మనం ఉండే మాదిరి వచ్చేసినారా, ఇట్లా వచ్చేసినారా మన మాదిరి అంటే అట్లా కాదు. వాళ్ళ సంకల్పం ప్రకారము వాళ్ళు ఎలాంటి మానవులను సృష్టి చేశారంటే కొన్ని నీడలా ఉండేట్లవి, అంటే మోడాల్లా ఉండేట్లవి. మోడాలు అంటాం కదా, మన పోయిన మోడాలు పోతాయి కదా, అలాంటి మానవుని సృష్టి తయారు చేసినారు. వాళ్ళకి మనము ఏమంటామంటే ప్రాణమయ కోశం అంటాం. ప్రాణమయ కోశము మనము ఎప్పుడు చెప్పుకుంటుంటాం. మానవులకి రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి అన్నమయ కోశము, ఇంకోటి ప్రాణమయ కోశము.
వాళ్ళు ఎట్లా మానవుని తయారు చేసినారంటే అన్నమయ కోశాన్ని మొదలు తయారు చేయలేదు. వాళ్ళు చేసింది ప్రాణమయ కోశాన్ని. ఈ ప్రాణమయ కోశాన్ని తయారు చేసి ఎక్కడ సృష్టి చేసినారంటే అక్కడ పైన ఉంది కదా ఉత్తర ధ్రువ, ధ్రువం రాసినాను నేను అక్కడ, ఆ పైన ఆ ఉత్తర ధ్రువంలో అక్కడ ఈ తేలాడేట్లా ఏవి ప్రాణమయ కోశాలను సృష్టి చేసినారు. మొదటిసారిగా ప్రాణమయ కోశాలు అవి ఎలా ఉండేవంటే మోడాల్లా భూమి పైన సుమారు 100 మైళ్ళ పైన అంటాం, 100 మైళ్ళ పైన తేలాడుతూ ఉండేవి. ఆ 100 మైళ్ళ పైన తేలాడుతూ ఉండే ఆ ప్రాణమయ కోశాలు అవి బృహత్కారం, పెద్ద పెద్ద ఆకారం, మన మాదిరి కాదు, పెద్ద పెద్ద ఆకారంలో ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకోటి వైజ్ఞానికంగా ఒక యోచన చేయాలి మనం. ఏమంటే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని ఉంది. దాంట్లో ఏం చెప్తారంటే ఈ మొదలు మానవుని సృష్టి కాలేదు, మొదలు సృష్టి అయింది ఏకాణు జీవులు. ఈ సముద్రాలు ఎప్పుడో సృష్టి అయినాయో ఆ సముద్రాల్లో ఏకాణు జీవులు, అమీబా, పారామీసియం అలాంటివి ఏకాణు జీవులు, సింగిల్ సెల్లుడ్ అని అంటాం. అట్లాంటివి తయారయ్యి మళ్ళీ బహుకోశ జీవులు తయారయ్యి అవి అకశేరుకలు, కశేరుకలు, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, దాని తర్వాత మ్యామల్స్ అంటాం. అంటే మన మాదిరి పిల్లలకు పాలిచ్చే పశువులు కావచ్చు, మానవులు కావచ్చు, అలా తయారయ్యి ఉంటారు. అయితే ఈ థియాసఫీ తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే మొదలు అలాంటి సృష్టి కాలేదు, మొదలు మానవ సృష్టి అయింది. అది ఏ రూపంలో సృష్టి అయిందంటే ఆ నీడల ప్రాణమయ కోశాలు సృష్టి అయ్యి అక్కడ ఎన్నో ఇది మనం ఇంకో విషయాన్ని గ్రహించాలి. మన మాదిరి 100 ఏళ్ళకి వయసు పుడతానే పెరుగుతూ పెరుగుతూ పెద్ద 100 ఏళ్ళకి మన ఆయుష్ ముగిసిపోతుంది. అలాంటి వ్యవస్థ కాదు అది, ఎన్నో వేలేళ్ళు తీసుకుంటుంది దానికి. కాబట్టి అట్లా తేలుతూ ఉండే అట్లా పరిస్థితిలో ప్రాణమయ కోశాలు బృహత్ ఆకారంలో తేలుతూ ఉండే కొన్నాళ్ళకి అవి గట్టిపడి ఇక ముందర సృష్టి కావాలి కదా, ఆ గట్టిపడిన తర్వాత ఇంకో వంశం, దీన్నే మనము ఏమంటామంటే మొదటి మానవ సృష్టి, మొదటవ వంశము, మొదట మహావంశం అంటావు. అట్లా సృష్టి అయినాయి. అదైన తర్వాత మరి అట్లా మోడాల సృష్టి మాదిరి మానవుల సృష్టి అయితే మరి ముందర ఎట్లా ముందర అభివృద్ధి ఎట్లయిందంటే అవి కొంచెం గట్టిపడి వాటి చెమట్ల నుంచి ముందర మానవులు తయారైనారు. ఆ చెమట గురిసినాయి, దానికి చెమట వచ్చింది. మనం కన్నడంలో బెవరు ఉంటాం, బెవరు. ఆ చెమట్ల నుంచి ఏ చెమటలు దివ్యాత్ములు అంటే వాళ్ళు ప్రజాపతులు సృష్టించిన ఆ ప్రాణమయ కోశాల నుంచి గట్టిపడి వాటి నుంచి కారిన చెమటల నుంచి ఇంకో మానవ సృష్టి అయింది. దాన్ని శ్వేత మానవులు ఉంటాం. శ్వేతజులు. శ్వేతజులు అంటే చెమట నుంచి సృష్టించబడిన వారు. అంటే చెమట నుంచి సృష్టించే మానవుడు సృష్టి అయ్యేదానికి సాధ్యమా? మనకు అనుమానం వస్తుంది, ఏదో విచిత్రంగా ఉంది అనిపిస్తుంది. అయితే ఇది మన థియాసఫీ వాంగ్మయం చెప్తుంది సత్యబాప అని, సత్యమే. మనము కొంచెం పురాణం తట్టుపోతే మనకు అర్థమవుతుంది. ఆ పార్వతీదేవి మనకందరికీ తెలుసు, ఈశ్వరుని భార్య. ఒకనాడు స్నానానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె ఆ ఇంటి వాకిల్లో ఒక బిడ్డను సృష్టి చేసింది. సృష్టి ఆ కావులు పెట్టేకి ఎవరు రాకుండా దేంతో సృష్టి చేసిందంటే మనకు తెలుసు. ఆమె అంత చెమటనంతా ఇలా ఉంచుకోంది, బాగా తిక్కుంది, చెమట వచ్చింది. మనం విన్నాం దీన్ని. ఆ చెమట ముద్దలతో ఓ పిల్లని తయారు చేసి అక్కడ పెట్టింది. అంటే పురాణం ప్రకారము చెమట నుంచి మానవ సృష్టి అయ్యేదానికి సాధ్యం అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పచ్చు. రామాయణం కథలో ఆంజనేయుడు
లంకాపట్నానికి వెళ్తున్నాడు. ఆ సముద్రం పైన పోతున్నాడు. పోతూ చెమట వచ్చింది. ఒక చెమట బొట్టు సముద్రం లేకపడింది. ఆ సముద్రం లేకపడిన చెమట బొట్టును ఒక పెద్ద చేప మింగేసింది. ఆ చేప మింగిన తర్వాత ఆ చేపలో ఒక భ్రూణము సృష్టి అయింది. ఒక ఆంజనేయుని మాదిరినే ఒక సృష్టి అయింది. ముందు అది ప్రసవించింది. ఆ ఆంజనేయుని లాంటి బిడ్డనే ప్రసవించింది. అతన్నే మనం మత్స్య ఆంజనేయుడు అని మన పురాణంలో చెప్తాడు. వాడు మైరావుని రాజ్యంలో కాపలాగా వస్తుందండి గేట్లో. ఎవరు? ఆ మత్స్యాంజనేయుడు. మన కథ విన్నాము. అంటే దీంతో మనము ఏం గ్రహించవచ్చో అర్థం చేసుకోవచ్చు. అంటే చెమట నుంచి మానవ సృష్టి కావడానికి సాధ్యముంది. ఇటు అయిన తర్వాత ఈ చెమట బాగా అది అంటే చెమట అంటే చిన్న చిన్న చెమటలు కాదు, అప్పుడు పెద్ద బృహత్ ఆకారంలో ఉండే అట్లా అవే. ఆ చెమట ఏమైందంటే ఆరుతూ గట్టిపడింది. ఆ గట్టిపడిన తర్వాత దాని నుంచి మళ్ళీ మానవ సృష్టి అయింది. దానికి ఆ సోదరు శ్రీధర్ గారు మంచి ఉదాహరణ చెప్పినారు ఒకసారి మాకు. ఏమిటంటే ఈ చెమట నుంచి అవతలకే ఎట్లా వస్తుంది అనేదానికి ఉర్లగడ్డ ఉంటుంది కదా. ఉర్లగడ్డ మనం అందరూ చూసినాం. ఉర్లగడ్డ ఉంటుంది కదా, మనం అందరూ చూసినాము. అది చిగుళ్ళు వేస్తుంది, అవతల చిగుళ్ళు వేస్తుంది. దానికేం స్త్రీ పురుష సంపర్కము మనకేం తెలియదు. అయినా చిగుళ్ళు అవతలకు వస్తాయి కదా. ఆ చిగుళ్ళు అవతలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఒప్పులు చేసి భూమిలో పాతి పెడితే అవి బాగా చెట్లు వచ్చేస్తాయి. అంటే దీని నుంచి మనకేం గ్రహించవచ్చు అంటే ఆ చెమట నుంచి మనం సృష్టి అయ్యేకి సాధ్యమవుతుంది. ఇది అయిన తర్వాత ఆ చెమట ముద్దలు ఆరిపోయి ఒక కవచము తయారైంది. ఒక కవచం తయారైంది గట్టిగా. అది ఎట్లా తయారైందంటే గురుడ్డు మాదిరి తయారైంది. మంచి గుడ్డు. ఆ గురుడ్డు ముందు ఆ గుడ్ల నుంచి కోడి గుడ్లు పెడతాయి కదా, మనకంతా తెలుసుంటుంది. అలాంటి గుడ్లు తయారైంది. ఆ గుడ్ల నుంచి మళ్ళీ మానవ సృష్టి అయింది. ఆ సృష్టిని మా చెమటలను దీంట్లో సంస్కృతంలో స్వేదం అంటాము. దాని నుంచి సృష్టి అయిన మానవ వర్గము స్వేదజులు. మళ్ళీ ఇది కోడి గుడ్డు మాదిరి తయారైంది కదా, ఆ గుడ్డులో మానవ వంశం మళ్ళీ వచ్చింది. ఆ మానవ వంశాన్ని మనం ఏమంటామంటే సంస్కృతంలో గుడ్డుని ఏమంటారంటే అండజ అంటారు. అండ అంటాం మనము. ఉర్దూలో దీంట్లో కూడా అండ అంటారు. దాంట్లో మానవ సృష్టి అయింది, ప్రాణి సృష్టి అయింది, జీవి సృష్టి అయింది. దాన్నే అండజ అంటాం. అండములో సృష్టి అయిన దానికి అండజులు ఉంటాము. మరి చెమటల నుంచి ఏమో పార్వతి చెమట నుంచి తయారు చేసింది, ఆంజనేయుడిని చెమట బొట్టు నుంచి మా సృష్టి అయింది అని తెలుసుకుంటుమే. ఈ అండజాన్లు అంటే గ్రుడ్డులో ఈ మానవ సృష్టి అయ్యేదానికి సాధ్యమా అంటే మనం మళ్ళీ పురాణం కట్టు వెళ్ళాల్సి వస్తుంది. భగవంతుడు జగత్తును సృష్టి అయిన తర్వాత మానవ సృష్టి కోసము కొందరు ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి జవాబుదారి ఇచ్చినారు. దాంట్లో కశ్యప ప్రజాపతి అని ఒక పెద్ద సమర్థుడైన వ్యక్తిని చునాయిచ్చి ఆయనకి జవాబుదారి చెప్పినాడు భగవంతుడు. ఆయన నువ్వు జగత్తులో మానవ సృష్టి చేయని. అతనికి 13 జన భార్యలు ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఆయనకి వాళ్ళిద్దరిలో వినత కద్రువ అని ఇద్దరు ఉండరు. వినత కద్రువ అని. ఆ వినత కద్రువ ఆ గుడ్ల మూలకంగా ఇది ప్రాణి సృష్టి చేసినారు. ఆ వినత 2 గుడ్లు పెట్టింది. ఇది ఏం తమాషగా కనపడుతుంది మనకి, అయినా నిజమే. ఇది మన పురాణంలో విన్నాం. ఇది వినత ఏం చేసిందంటే రెండు గుడ్లను ప్రసవించింది.
ప్రసవించి ఆ రెంట్లో ఒకట్లో అరుణుడు పుట్టాడు. అరుణ అంటాం అంటే సూర్యుని రథసారథి ఒక అరుణుడు. ఆమె తప్పు చేసింది ఏమంటే ఆతురుపడే ఆ గుడ్లు కొట్టేసింది. ఆతురుపడి కొట్టినప్పుడు ఏమైందంటే కొంచెం ఇట్లా పుట్టేసినాడు ఆ వ్యక్తి. తిట్టినాడు, ఎందుకు ఆతురపడినావు అని. ఏదో నడిచిపోయింది. అతడేం చేసినాడంటే సూర్యునికి రథసారథిగా పోయినాడు. ఇంకో గుడ్డు ఉంది కదా, ఆమె ఏం చేయలేదు. బాగా అది పక్వానికి వచ్చిన తర్వాత అది పగిలింది. దాంట్లో ఎవరు పుట్టినారు తెలుస్తుందా? గరుత్మంతుడు పుట్టినాడు. ఆ గరుత్మంతుడు ముందు విష్ణువుకు వాహనమయ్యి, అంటే దీని నుంచి మనకేమర్థమవుతుంది? గ్రుడ్లలో కూడా జీవి పుట్టేదానికి సాధ్యమవుతుంది. ఇది ఇట్లా మనకు అర్థమవుతుంది. ఇదైన తర్వాత మనం 2 విషయాలు తెలుసుకున్నాం. 2 విషయాలు. ఒకటి స్వేదజులు అంటే చెమట నుంచి సృష్టి అయిన వారు. ఇంకొకటి అండజులు అంటే గ్రుడ్ల మూలకంగా సృష్టి అయిన వారు. ఇట్లా దీన్నే మనము మహావంశాలు అంటే చెప్తాం. ఇది అయిన తర్వాత ఏమైంది? మళ్ళీ మానవ సృష్టి ఎట్లయింది? అప్పుడు ఈ మానవ సృష్టికి ಹೆಚ್ಚು స్వతంత్రం వచ్చింది. ఈ గుడ్లలో పుట్టిన వాళ్ళు, ఈ అండజులు బృహదాకారంగా ఉండేవాళ్ళు, పెద్ద ఆకారంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే ఈ మానవ సృష్టి ఎక్కడ తయారైందంటే అక్కడ పి అని రాసింది కదా, అది ఒక మహాసముద్రం. అది ఏ సముద్రమో మనం చదివిన వాళ్ళు, భూగోళం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్యాసిఫిక్ ఓషన్ అంటాం దాన్ని. అంటే పెసిఫిక్ సాగరము, పెసిఫిక్ మహాసాగరము. అక్కడ ఒక కాలంలో అది ఎల్లని రాసింది. అక్కడ ఇప్పుడు సముద్రం ఉంది. అది ఆ కాలంలో ఎన్నో కోటేండ్ల కాలంలో. ఇది ఇప్పుడు కాదు. మనం దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఈ జగత్తును వాళ్ళు చెప్పినారు 430 కోట్ల ఏండ్లు. ఒక కల్పము అంటే ఎన్నో కోటి ఏండ్లు. ఇది సృష్టి అయ్యి వికాసం పొందాలంటే కేవలం మన వయసుకు 100 ఏండ్లు కాదు, ఎన్నో కోట్ల ఏండ్లు కావాలి. అట్లా ఎన్నో ఏండ్లకు మొదలు అక్కడ ఆ పిఎన్ రాసినాం కదా, ప్యాసిఫిక్ ఓషన్. అక్కడ లెమూరియా అని ఒక ఖండం ఉండేది. లెమూరియా ఖండము ఏమంటా ఉండ్రి, లెమూరియా అని. ఆ ఖండంలో సృష్టి అయింది మానవ వంశము. ఆ మానవ వంశాన్ని లెమూరియన్ వంశము అంటాం. అదే దాన్ని 3వ మహావంశము అంటాం. 3వ మహావంశము. ఇక్కడ ముందు పోయింది శ్వేతజులు, అండజులు. వాళ్ళు మొదటో మహావంశము, 2వ మహావంశం అట్లయింది. వీళ్ళు 3వ మహావంశంలో ఏమైందంటే ఆ 3వ లెమోరియన్ ఖండంలో లెమోరియన్స్ అనేవాళ్ళే వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళని అంతా ఏమంటారో ఆ వంశం వాళ్ళను లెమోరియన్ వంశము అంటాం. ఆ లెమోరియన్ వంశంలో ప్రారంభంలో పుట్టిన వాళ్ళను మనము ఇప్పుడు చిన్నగా ఉంటారు వాళ్ళు నేనంటారు సార్ ಅವ್ರನ್ನ ಅಲ್ಲಿ ಮೊದಲು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರಲ್ಲ ಇವರು ನೀಗ್ರೋಸ್. ఆ నీగ్రోలు అక్కడ పుట్టినారు. మొదలు పుట్టినవారు ఆ నీగ్రోలు. వాళ్ళు ఇప్పుడు కూడా ఉండారంట. వాళ్ళ వంశం మాత్రం ఒకటి ఉంది, ఆ నీగ్రోలు. ఆ మిగతా వంశం వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళను అక్కడ పుట్టిన వాళ్ళందరినీ మనము ఏమంటాము? లెమోరియన్ వంశము. ఆ 3వ వంశం, అది 3వ మహావంశము. ఇక అది ఎన్నో ఏండ్లు జరిగింది. ఆ 3వ మహావంశము ఎన్నో ఏళ్ళు, లక్షల ఏండ్లు జరిగిన తర్వాత అక్కడ ఏమైందంటే జలప్రళయం అయింది.
జలప్రళయమైంది. ఆ జలప్రళయమైన కూడా ఆ వంశం అంతా పోయింది. అప్పుడు ఈ ఆ ప్రజాపతులు ఉంటాం కదా మనము, భగవంతుని ప్రతినిధులు, వాళ్ళు ఈ లెమోరియన్ వంశం నుంచి ఒక వంశ బీజాన్ని తీసుకొని ఇంకొక వంశాన్ని సృష్టి చేసినారు. అది ఎక్కడ సృష్టి చేసినారంటే ఆతటి రాసింది, అని రాసింది చూడంటే అట్లాంటిక్ ఓషన్ అని. అంటే అట్లాంటిక్ సముద్రం ఉంది. ఇప్పుడు అట్లాంటిక్ సముద్రం ఉంది. అక్కడ అట్లాంటిస్ అనేది ఒక ఖండం ఉండేది. అట్లాంటిస్ అని ఒక ఖండము, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు అది మునిగిపోయి సముద్రంలోకి చేరిపోయింది. ఆ ఖండంలో, ఏ ఖండంలో, అట్లాంటిస్ ఖండంలో ఇంకొక వంశం సృష్టిమైంది. ఆ వంశాన్ని 4వ మహావంశము అంటాం. 4వ మహావంశము. మనకి సంపూర్ణంగా ప్రతి మహావంశానికి 7 ఉపవంశాలు ఉంటాయని వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు మనము 7 ఉపవంశాలు ఎట్లుండా అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఉపవంశాల పట్ల మనకు తెలదెచ్చుగా ఎక్కడ, ఈ పాసిఫిక్ ఓషన్లో అంటే లెమోరియన్ ఖండంలో ఉన్న వాళ్ళ ఉపవంశాలు ఏవేవో మనకు అంత బాగా స్పష్టంగా తెలియవు. వాళ్ళంతా ఎవరు, ఈ శ్వేతజులు, అండజులు అని చెప్తాం కదా, వాళ్ళు అటు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చినారు. ఎవరు, ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు, వాళ్ళ పిగ్మీస్ వాళ్ళు. ఆ తర్వాత మనకు విశదంగా చిక్కేది ఆ ఉపవంశాలు ఎక్కడంటే అట్లాంటిస్ ఖండంలో తయారైన వాళ్ళకి మనము చెప్తాం. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 3వ మహావంశ ప్రారంభ కాలంలో, అంటే శ్వేతజులు చెమట నుంచి ఉత్పత్తి అయిన వారు, మళ్ళీ అండజులు అంటే ఆ గుడ్ల నుంచి తయారైన వాళ్ళు. మళ్ళీ ఏమైందంటే ఆ సమయంలో అండజులు శ్వేతజులు ఉండే సమయంలో ముందర పెరుగుతూ వాళ్ళకి పెద్ద పెద్ద శరీరాలు వచ్చాయి. ఆ శరీరాలు వచ్చిన తర్వాత అగ్ని స్వాస్థ్యులు అనేవాళ్ళు. వాళ్ళు ఇంతవరకు మనస్సు లేదు వాళ్ళకి, ఇంతవరకు మనస్సు వాళ్ళకి లేదు. ఆ మనస్సు లేనికి అట్లా భాష లేదు, మనస్సు లేదు, భాష లేదు. ఇదే అక్కడ తయారైన వాళ్ళకు కూడాను 2 వంశాల వరకు, 2 ఉపవంశాల వరకు వాళ్ళకు భాష లేదు. కేవలం సంజ్ఞలతో అథవా ప్రైమరీ నీడ్స్ అంటాము, అంటే తినడము, పారాడము, అట్లా అంతటి మాత్రమే ఉండింది. భాష తెలియదు వాళ్ళకి. అక్కడ జన్మించిన వాళ్ళకి 2 ఉపవంశాలు, ఆ భాష మళ్ళీ వచ్చింది. ఈ వీళ్ళు అగ్నిశ్వాస ద్యూ పురుషులు ఏం చేస్తున్నారంటే ఈ 3వ వంశము వాళ్ళకి కొంచెం అయినా మనస్సు ఇచ్చినారు, కొంచెం మట్టుకు, అంత పూర్తిగా కాదు, అట్లా వచ్చింది. ఈ దీంట్లో ఏమిట్లో అక్కడ అట్లాంటిక్ సముద్రంలో పుట్టింది కదా, అట్లాంటిస్ అనే ద్వీపంలో వాళ్ళలో 7 ఉపవంశాలు మనకు దొరుకుతాయి. వాళ్ళ పేర్లు అంతా దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు పూర్తి పోలేదు. వీళ్ళలోనా కొందరు మిగులుకుంటారు. ఎవరు ఈ లెమోరియన్స్. అక్కడక్కడ అది మునిగిపోయిన ప్రళయమైన కొందరు మిగులుకొని వీళ్ళు ఎన్నో ఏండ్లు ఆ జొత్తగా నాగరికత పెరిగింది అని మన ఇతిహాస విజ్ఞానం చెప్తుంది, చరిత్ర. అప్పటి కాలంలో అప్పుడు వాటిని ఏమంటామంటే లెమురో అట్లాంటిస్ సంతతి అంటాం. లెమురో అట్లాంటిస్ నాగరికత. వాళ్ళు జొత్తలోనే నాగరికత పెరుగుతూ పోయింది. లెమురో అట్లాంటిస్ నాగరికత అంటాం దాన్ని. ఇక
వీళ్ళు ఈ కాలంలో మనం అక్కడ పోదాం ఇప్పుడు అట్లాంటిక్ సంతతి ఉంది కదా, అట్లాంటిస్ అనే సంతతి, వాళ్ళలో 7 ఉపవంశాలు పుట్టినాయి. ఆ మొదట ఉపవంశాన్ని ఏమంటామంటే ఆర్మహల్ అంటాం. ఆర్మహల్ వాళ్ళు ఎట్లా వాళ్ళంటే ఆ మహారాక్షసాకారంలో ఉండేవాళ్ళు. ఆర్మహల్ అంటే వాళ్ళు ఎట్లా ఉండారంటే రాక్షసుల మాదిరి, పెద్ద పెద్ద రాక్షసుల మాదిరి వాళ్ళు జన్మించారు. ఈ అండజుల్లోనే అది ప్రారంభమైంది. అది ఆ బృహత్ ఆకారము. మళ్ళీ అక్కడ వేసేటప్పటికి వాళ్ళు ఆర్మహల్ అనేవాళ్ళు వాళ్ళ వంశము ఎట్లాదంటే రాక్షసాకారంలో స్త్రీ పురుషులు అందరూ ఉండేవాళ్ళు. ఆ కాలం ఇంతవరకు మనం చెప్పుకున్న వాళ్ళు ఎవరు? ఆ స్వేదజులు అంటే చెమట నుంచి సృష్టిపడిన వాళ్ళు. మళ్ళీ అండజులు ఆ గ్రుడ్లలో పుట్టిన వాళ్ళు. వాళ్ళకు ఏమంటే భాష లేదు. వాళ్ళందరూ ద్విలింగ పురుషులు, ద్విలింగ జీవులు. ఒకే శరీరంలో స్త్రీ పురుష వ్యవస్థ ఉండేది. వాళ్ళని ద్విలింగులు అంటారు. ద్విలింగులు అంటే ఇట్లా స్త్రీలు పురుషులు వేరువేరు కాదు, ఒకే వ్యక్తిలో ఈ 2 అవయవాలు ఉండేవి. స్త్రీత్వము పురుషత్వము కూడా. మరి జతకి భాష లేదు. ఇలాంటి వ్యవస్థ ఉంది. అదైన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఆకారంలో రాక్షసాకారంలో పుట్టేవాళ్ళు. వాళ్ళని మనం మొదట ఉపవంశం అని ఏమంటామో ఆర్మహల్ అంటాము. ఇంకా 2వ ఉపజాతి కూడా వాళ్ళు కూడా భాష లేదు వాళ్ళకి. వాళ్ళు కూడాను వాళ్ళని తవాట్లీస్ అంటారు. ఆ 2 ఉపవంశాలు వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ జాతి నాశనం అయిపోయింది. ఇక మూడవ వాళ్ళు అదే త్లవాట్లీ అంటాం. రెండో వాళ్ళని రెండు లేవు. ఇక ముందర మూడో వాళ్ళతో ఏమంటామంటే ఈ 2 లేరు కదా, వాళ్ళు స్కెలిటన్లు మాత్రం కూడా ఇప్పుడు ఉన్నాయంట. స్కెలిటన్ అంటే అస్థిపంజరాలు. ఇంకా 4వ వంశము అంటాం దాన్ని ఏమంటామంటే అక్కడ పుట్టింది. ఎక్కడ? అట్లాంటిస్ ఖండంలో పుట్టింది కదా. ఇక్కడ వాళ్ళు ప్యాసిఫిక్ సాగరంలో అంటే ఆ లెమోరియన్లో 3వ వంశము, వాళ్ళది 4వ వంశము. ఆ 4వ వంశంలో మొదటి వాళ్ళు ఆర్మహల్, 2వ వాళ్ళు తవాట్లీస్. వాళ్ళు రాక్షసాకారంలో ఉంటూ వాళ్ళంతా సంపూర్ణంగా నాశనం అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళెవరు లేరు. వాళ్ళ స్కెలిటన్లు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మనకి ఇట్లా వాళ్ళని మనకి దాని నుంచి గుర్తించేసుకోవచ్చు. ఇక ఇంకో 3వ ఉపవంశము, 3వది ఏమంటే దాన్ని టోల్టెక్ అంటారు. వాళ్ళ పేరు వాళ్ళు అక్కడ పెట్టినారు అట్లా, టోల్టెక్ మహావంశము. వాళ్లకు కొంత మాత్రం భాష వచ్చింది. టోల్టెక్లకి భాష నేర్చుకున్నారు వాళ్ళు. మళ్ళీ పరిపాలనా క్రమాన్ని కూడా నేర్చుకున్నారు. పరిపాలనా వ్యవస్థ అంటే ఆడళితం చేసేది. ముందర ఆడళిత శక్తి కూడా వాళ్ళకి వచ్చింది. అంటే దీని నుంచి మనకేం తెలుస్తుంది? ఈ మానవ జాతులు రాక్షసాకారంలో వండుకొని భాష లేకుండా ఉండి మళ్ళీ ఆ మనస్సు లేకుండా ఉండి అటు తర్వాత వికాసం పొందుతూ ఈ టోల్టెక్ జనాంగం 3వ జనాంగం వచ్చేటప్పటికి కొంచెం పరిపాలనా వ్యవస్థ వచ్చింది. అంటే ఒక గుంపు చేసుకొని ఒక సమాజం చేసుకొని దాన్ని పరిపాలన చేసి ఒక వ్యవస్థకు వచ్చినారు వాళ్ళు. ఆ వ్యవస్థ దీన్ని నాగరికత వికాసం అంటాం. దీన్ని మానవ వికాసం అవుతూ ఉంది. చెమట్ల మాదిరి ఉండేవాళ్ళు, గ్రుడ్ల మాదిరి ఉండేవాళ్ళు, మళ్ళీ రాక్షసాకారంలో ఉండేవాళ్ళు ఆ అభివృద్ధి చెందుతూ వీళ్ళు ఏమైనారంటే ఒక సమాజాన్ని సృష్టి చేసి పరిపాలనా వ్యవస్థ కూడా వాళ్ళలో అభివృద్ధి అయింది. దీన్ని మనం నాగరికత అభివృద్ధి అంటాం. అట్లా
పెరుగుతూ పోయింది. వాళ్ళు ఎట్లా వాళ్ళు అంటే గ్రామ పరిపాలనా వ్యవస్థలో మంచి బుద్ధివంతులైనారు. తోటి ప్రజలను తమ సమానంగా చూసేట్లుగా మనస్తత్వం కూడా వాళ్ళకి పెరిగింది. ఆ ప్రారంభంలో ఏమైందంటే వాళ్ళకి ఎవరికి ఒకరినొకరికి అర్థం చేసుకునే సామర్థ్యం లేదు, రాక్షసత్వం ఉండేది. అయితే ఈ మూడో జనాంగం వచ్చినప్పుడు, ఎక్కడ మూడో జనాంగమో అట్లాంటిస్ వంశములో మూడో ఉపవంశం వచ్చినప్పుడు కొంచెం ఆ జ్ఞానం పెరిగింది. ఇక మనస్సు కూడా అభివృద్ధి అయింది, మంచి మనస్సు అభివృద్ధి అయింది. ఒక వృత్తిని తీసుకొని జీవనం చేసుకునే కూడా వాళ్ళు ఆ శక్తిని నేర్చుకున్నారు. అట్లనే వీళ్ళు ఎక్కడ కనపడుస్తారంటే ఇప్పుడు ఉండారు వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళు కూడా వాళ్ళ వంశము ఉంది. వాళ్ళ వంశము ఎక్కడుందంటే అమెరికా సంయుక్త సంస్థానాలు అక్కడ పైన రాసిందే, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అని ఆ పైన అక్కడ వాళ్ళు ఆ వంశం వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు అని. ఇక 4వ వంశం వాళ్ళు వీళ్ళని ఫస్ట్ టురేనియన్స్ అంటారు. ఎక్కడ 4వ వంశమో 4వ మహావంశంలో 3వ మహావంశం పుట్టింది పాసిఫిక్ ఓషన్ దగ్గర లెమోరియన్ ఖండంలో. వాళ్ళంతా పైనారు. ఇప్పుడు ముందర 4వ మహావంశంలో 3 మహావంశాల విషయం తెలుసుకున్నాం మనం ఇప్పుడు. అంటే ఆర్మోహన్స్, ఆಮೇಲೆ తవాట్లీసు, మళ్ళీ ఇక టోల్టెక్లు వాళ్ళు అట్లా అభివృద్ధి చెందుతూ వికాసము చెందినారు. 4వ మహావంశం 4వ ఉపవంశము 4వ మహావంశములో 4వ ఉపవంశము వాళ్ళని పేరు ఎట్లా అంటే ఫస్ట్ టురేనియన్స్ అంటారు. ఫస్ట్ టురేనియన్స్ వీళ్ళు అట్లాంటిస్ ఖండం నుంచి వాళ్ళు తూర్పు దిక్కుకు వలసపోయి బాబిలోనియా ఆ దేశాలు, చైనా దేశంలో ఇప్పుడు నివసిస్తున్నారు. ఇప్పుడు చైనాలో ఉండారు వాళ్ళు. కొన్ని వాళ్ళ భాగాలు కొన్ని చైనాలో, అంటే చైనా అంటే మన ఇండియాకి పైన అట్లా ఆ చైనా వస్తుంది ఏషియా ఖండంలో. ఇక 5వ ఉపవంశము అంటే 4వ మహావంశంలో 5వ ఉపవంశం చేరిన వారిని ఒరిజినల్ సెమైట్స్ అంటారు. ఒరిజినల్ సెమైట్స్ అని. వాళ్ళు యుద్ధ యోధులు. వాళ్ళు యుద్ధ విజ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎందుకంటే రాజ్యాలు కట్టినారు వాళ్ళు. రాజ్యాలు కట్టి ఆ రాజ్యాన్ని రక్షణ చేయాల్సింటే యుద్ధం చేసే విజ్ఞానం తెలల్ల. కాబట్టి వాళ్ళు యుద్ధ యోధులైనారు, పోరాట యోధులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడున్నారంటే జ్యూస్ జనాంగములో. ఇప్పుడు ఉంది అది వాళ్ళు, ఇప్పుడు సంతతి జ్యూస్ అంటాము. మళ్ళీ కబైల్స్ ఆఫ్ ఆఫ్రికా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సంతతి ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. ఇక 6వ వంశము అంటే 4వ మహావంశంలో 6వ ఉపవంశము వాళ్ళ పేరు అకాడియన్లు ఉంటారు. అకాడియన్స్ వీళ్ళు ఎక్కడుంటారంటే మెడిటరేనియన్ సముద్ర ద్వీపాల్లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మెడిటరేనియన్ సముద్ర ప్రదేశాల్లో ఆ ద్వీపాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక వారి పేరు మంగోలియన్స్ అంటాం వాళ్ళతో. అంటే ఇది 7వ వంశము కడపటిది, వాళ్ళని మంగోలియన్స్ అంటాము. ఇది ఈ 4వ మహావంశంలో 7 ఉపవంశం వాళ్ళు ప్రారంభంలో రాక్షసత్వం ఉంటూ, అంటే ఆర్మోహల్స్ వాళ్ళు తవాట్లి వాళ్ళు ఎవరు లేరు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ముందర వంశాలు వాళ్ళు అక్కడ మిగులుకొని ఇప్పుడు జీవిస్తున్నారు ప్రపంచంలో. అయితే వాళ్ళ జీవనం ఎట్లుండేది ఇక్కడ విషయాలు మనకు చిక్కుతాయి. 4వ మహావంశ కాలంలో దివ్యాత్ముల మార్గదర్శనము దొరికింది వాళ్ళకి. వాళ్ళు
ఉత్తమమైన నాగరికత ప్రారంభమైంది. కడకడ వరకు మంచి నాగరికత మనం అప్పుడే తెలుసుకున్నాము. గ్రామ పరిపాలన అవన్నీ నేర్చుకుంటారు, యుద్ధ విద్యలు నేర్చుకుంటారు, ఇతరులని సమానంగా చూసే ఇట్లా సామర్థ్యాన్ని పెంచుకున్నారు. అట్లా వాళ్ళు మంచి నాగరికతను చూస్తున్నారు. వాళ్ళు ఎవరు సహాయం అంటే వాళ్ళకి దివ్యాత్ములు, ఎవరు భగవంతుని ప్రతినిధులు అంటామో మనము, ఇప్పటికప్పుడే ఏమే ముందర పోయి మనకంటే ముందర వాళ్ళు మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని భగవంతుని మెచ్చుకి పాత్రలై వాళ్ళు ఆ దివ్యాత్ములు ఉంటాం. ఆ చంద్రలోకం నుంచి వచ్చిన ప్రజాపతులు ఉంటాం కదా, అట్లాంటి వారు. వాళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళు బాగా మంచి సుభిక్షమైన వ్యవస్థను చేసుకునే అట్లా మంచి సంతతి పెరిగింది వాళ్ళలో. ఏమే 4వ మహావంశంలో వాళ్ళు ఎట్లా నాగరికత ఉండేదంటే, వాళ్ళు పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించినారు, పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించినారు. వీరికి ఇతిహాసము, గణితము, విజ్ఞానము ఈ మొదలైన అనేక శాస్త్రజ్ఞానాలు పెరిగినాయి. బాగా మంచి జ్ఞానం వచ్చింది. 4వ మహావంశంలో ఆ 7 ఉపవంశాల్లో, అంటే మిగిలిన 5 2 లేవు, ఇంకా 5 ఉపవంశాల్లో మంచి నాగరికత పెరిగింది. మరి వాళ్ళు ఎట్లా అంటే అనేక శాస్త్రాలు తెలుసుకున్నారు. మరి తమదే అయిన ఆకారాలకు నల్లటి మరియు అమృత శిలల్లో విగ్రహాలను తయారు చేసినారు. ఆ విగ్రహాలను పెద్ద పెద్ద దేవాలయాల్లో పెట్టి వాళ్ళ ఆకారంలో భగవంతుడుని వాళ్ళని పూజ చేస్తున్నారు. అందరూ పూజ చేసేవాడు, తనని తానే పూజ చేసుకునేవాళ్ళు. అలాంటి వ్యవస్థ వచ్చింది. పెద్ద పెద్ద శిలాకృతులను నిర్మించారు. పెద్ద పెద్ద శిలాకృతులు అంటే మంచి ఇప్పుడు మనం ఏమే దీంట్లో ఉంది కదా, శ్రవణబెళగాడు వాళ్ళు కోమటేశ్వర విగ్రహము, అట్లాంటి విగ్రహాలను తయారు చేసినారు వాళ్ళు. ఆ మంచి అమృత శిలాల్లో, నల్లటి రాతిలో, అంటే అంత కళ పెరిగింది వాళ్ళలో. అదైన తర్వాత దీర్ఘ శరీరం ఉండేది వాళ్ళకి మళ్ళీ కొంచెం తక్కువైంది. అది పెద్ద పెద్ద శరీరాలు అంటే అప్పుడు ఉంది. ఆ దీర్ఘ శరీరాలు ఉంటేనే అంత పెద్ద పెద్ద పనులు చేసినారు. మనం తిరుపతి, ఇది మన దీంట్లో తమిళనాడు అక్కడ పోతే దేవస్థానాల్లో ఒక రాయి ఎంత ఉందో మనం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఆ రాళ్ళని ఎట్లా దేవస్థానం వాళ్ళు కట్టినారో, అప్పుడు యంత్రాలు లేవు, అయితే అంత బలశాలులుగా ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ పెద్ద పెద్ద పనులు చేసేకి వాళ్ళకి సామర్థ్యం ఉంది. ఈ తరువాత వాళ్ళు సుందరంగానూ ఉండేవాళ్ళు, మళ్ళీ సుందరంగా వాళ్ళ శరీరాలు బాగా సుందరంగా తయారయ్యి. అయితే ఇది అంతా అయిన తరువాత వాళ్ళలో ఒక చెడ్డ బుద్ధి వచ్చింది. ఏమిటంటే అహంకారం పెరిగింది. మేము జ్ఞానులు, బుద్ధివంతులు, కళా నిపుణులు, సంగీత విశారదులు అని ఇట్లా వాళ్ళు అంత పెరిగినప్పుడు ఏమైందంటే, భగవంతుని దృష్టిలో ఎవరైతే దుర్నీతికి పాల్పడతారో, అక్రమానికి పాల్పడతారో వాళ్ళంతా ఎక్కడో ఏదో రీతిగా నాశనం అవుతారు. జలప్రళయమో లేకపోతే ఏమి వాల్కెనోస్ అంటాము, అగ్ని ఇది వచ్చేది, దాన్ని ఏమంటాము సార్ అదేనంతవే అగ్నిపర్వతాలు రగిలితే అంత ఎక్కడెక్కడ అంతా పోతుంది. అట్లయి ఆ దైవ సృష్టిలో 4వ మహావంశ వాళ్ళు గర్వపడిన కోసము అదంతా నాశనం అయిపోయింది. ఒక తొట్టు జలప్రళయమైంది, ఇంకో తొట్టు అగ్నిపర్వతాలు రగిలినాయి, అదంతా నాశనం. దీనికి కారణం ఏమంటే అహంభావము, అహంకారము. ఆ అహంకారంతో అదంతా పూర్తి పోయేట్లా వ్యవస్థ వచ్చింది. ఇక ఈ కాలంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ కాలంలో పూర్తి చెడ్డవాళ్లే కాదు. చెడ్డవాళ్ళు అంటే ఎవరంటే, మనం కృతయుగంలో హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అంటే మనం విన్నాం, పురాణాల్లో చదువుతాం. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం అప్పుడే తెలుసుకున్న మంచి సామర్థ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శరీరాలు ఉండేవి. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ శక్తిని విజృంభించి దైవ ఉద్దేశానికి విరుద్ధంగా నడిచినారు. అందుకోసమే వాళ్ళు పోయినారు.
మళ్ళీ మనము దీంట్లో త్రేతాయుగంలో శ్రీరాముని కాలంలో రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళంతా వచ్చినారు. వాళ్ళు కూడా చెడ్డగా ప్రవర్తించిన కోసము వాళ్ళు పోయినారు. ఇక ద్వాపర యుగంలో మనకు తెలిసినట్టు కృష్ణుని కాలంలో వాళ్ళు ఎవరు వాడెవడో ఒకడు ఉండేవాడు, పుండ్రక వాసుదేవుడు అని. భగవంతుని విరుద్ధంగా నడిచినాడు. నేనే వాసుదేవుడు, నన్ను పూజ చేయమంటాడు వాడు. వాడు ఒక పెద్ద దీన్ని పెట్టినాడు, ఆయుధాగారము. ఆ ఆయుధాగారంలో ఇంత పెద్ద ఇట్లా భవనంలో దాంతో నిండక ఆయుధాలు పెట్టేసినాడు. మన వాళ్ళు ఇప్పుడు బాంబులో అవన్నీ సేకరించి పెడతా ఉంటారు కదా, అన్ని దేశాలు, అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, మన దేశంలో ఉంది. అట్లా పెద్ద పెద్ద ఆయుధాలు, గదలు, ఆ కాలంలో గదలు, కత్తులు అన్నీ నింపేసినాడు. ఆ సింహాసనం పైన కూర్చున్నాడు. నేనే రాజు, వాడు గొల్లవాడు, వాడు పనికిరాడు. ఎవరు? కృష్ణుడు. సాక్షాత్ భగవంతుని ఎదురిచ్చాడు వాడు. అయితే కృష్ణును భగవంతుని వ్యవస్థలో అది లేదు. వాడు ఒకేసారి కృష్ణుని నుంచి హతమైపోయాడు. అలాంటి వాళ్ళంతా ఆ కాలంలో పెరిగినారు. ఎవరో ఆ కాలంలో 4వ మహావంశంలో. అందుకోసమే వాళ్ళ ఆ వంశము పూర్తి నాశనం అయిపోయింది. అయితే అందరూ పోయినారా? ఆ మంచివాళ్ళు లేరు ఆ కాలంలో. కొందరు మంచివాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కొందరు మంచివాళ్ళు ఎవరంటే భగవంతుని అర్థం చేసుకొని, ఆ భగవంతుని ఏమి వ్యవస్థ ఉందో దాన్ని అర్థం చేసుకొని నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతికేట్ల వాళ్ళు మనము చూస్తాము. ఇప్పుడు అది ముందర ఏమైందంటే, అదైన తర్వాత కొందరు మిగిలిన వాళ్ళని, వీళ్ళుండ్రు కదా ఏమే మన బోధిసత్వులు ఉంటాం వాళ్ళని, బోధిసత్వులు, మనువులు. ప్రతి వంశానికి ఒక మనువు ఉంటారు దాని సృష్టికి. వాళ్ళు సృష్టి చేస్తారు మనువులు. ఆ బోధిసత్వాలు జ్ఞానాన్ని ఇస్తారు, మనువులు సృష్టి చేస్తారు. వాళ్ళు ఈ మిగిలిన వాళ్ళని ఇంకొక సంతతిని సృష్టి చేసే సాధ్యం చేస్తున్నారు. అదేనే 5వ మహావంశము. 5వ మహావంశము. మనమంతా ఇప్పుడు ఉండేది ఆ 5వ మహావంశంలోనే. 5వ మహావంశంలో కూడా 7 ఉపవంశాలు ఉన్నాయి. 7 ఉపవంశాలు ఉన్నాయి. ఆ 7 ఉపవంశంలో మొదటో ఉపవంశము ఆర్యన్ హిందూస్ అంటాం. ఇప్పుడు మనమంతా ఆర్యన్ హిందువులే. మనమంతా ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ ఉండేవాళ్ళు ఆర్యన్ హిందువులు. ఆ ఆర్యన్ హిందువులు వంశం ఎందుకు సృష్టి అయింది అనే ఆనీ బెసెంట్ మంచి విషయాలు చెప్పినారు. ఏమంటే భారతీయులు జగత్తుకు ఆధ్యాత్మిక మార్గదర్శకులు అంటాం. కాబట్టి మనము ఆ భగవంతుని యోజనం ప్రకారము ఆధ్యాత్మిక మార్గదర్శకులై జగత్తుకు ఆధ్యాత్మ మార్గదర్శనాన్ని ఇవ్వాలి. అందుకోసమే భగవంతుడు ఎవరిని ఆర్యన్ హిందువులను తయారు చేసినారు. అందుకోసమే మనం పుట్టినాము. కాబట్టి మనం అది కర్తవ్యంగా భావించి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఇక కడపటిగా ఒక విషయం చెప్పి ముగించేస్తాను. మనము జనరాజ్ దాస్ గారు అంటాం కదా, జనరాజ్ దాస్ గారు అక్కడ ఆ టోపీ పెట్టుకోండేవాళ్ళు వాళ్ళు ఈ మానవ వంశాలను గురించి ఒక ముఖ్య విషయం చెప్పినారు. ఏమిటంటే ఈ మానవ వంశము, ఈ మహావంశాలన్నీ ఎందుకు వచ్చినాయంటే, ఈ మానవ మహావంశాలు వాటి ఉపవంశాలను గురించి సోదర శ్రీ జనరాజ్ దాస్ గారు వాళ్ళు రచించిన ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థియాసఫీ, అంటే థియాసఫీ మూలతత్వాలు అనే గ్రంథంలో భగవంతుని గురించి, సృష్టిని గురించి ఇట్లా చెప్తారు. భగవంతుడు మనందరినీ సృష్టించి ఈ జగత్తులో జీవింపజేశాడు. భగవంతుడు మనందరినీ అంటే
ఖనిజాలతో మొదలుకొని ఖనిజాలు, సస్యాలు, ప్రాణులు అంటే మానవుల వరకు మనం అందరినీ సృష్టించి ఇక్కడ జీవింపజేశాడు. భగవంతుని సృష్టి ఒక బృహన్నాటక మండలం. ఇది పెద్ద ఒక నాటక మండలము, నాటక రంగము. అందుకే ఈ జగవే నాటక రంగ అంటాం, మనం వినిండాం. మనం భగవంతుడు సృష్టించిన ఈ మహానాటక రంగాన్ని రచించిన వాడు, అంటే కథా వస్తువును రచించిన వాడు ఆ భగవంతుడే. ప్లాట్ రాసినాడు, ఆ నాటకానికి ప్లాట్ రాసింది భగవంతుడే. కథా వస్తువు అంటాం మనం. ఆ కథా వస్తువును రాసినవాడు ఆ భగవంతుడే. తాను సంకల్పించిన సంసరణ యోజనమే ఆ కథా వస్తువు. ఆ కథా వస్తు ಯಾವುದది? తాను రచించిన సంసరణ నియమము, ఎట్లా జగత్తు పెరగాలి, అభివృద్ధిగా పరిణామం చెందాలి, అదేనే ఆ కథా వస్తువు. దాంట్లో ఏం చూస్తామంటే భగవంతుని యోజనాన్ని చూస్తాము. దాన్నే ఈశ్వర సంకల్పము అంటాము. ఈ మహానాటకానికి మహానిర్దేశకుడు అతనే, డైరెక్టరు. ఈ డ్రామా నడిపించే డైరెక్టర్ ఎవరంటే ప్రాక్టీస్ చేయించి దాన్ని రిహార్సల్ చేసి మళ్ళీ నాటకం నడిపించేవాడు, నిర్దేశించేవాడు భగవంతుడే. ఈ సంసరణ మహానాటకంలో కాలకాలానికి అభివృద్ధి చెందుతుంది, అవినీతి పొందుతుంది. మనం చూసినాం, వాళ్ళంతా 3వ వంశము 4వ వంశము వాళ్ళంతా పోయినారు. అంటే భగవంతుని సృష్టిలో 2 ఉన్నాయి. అభివృద్ధి ఉంది, మానవుని దుర్నడత వల్ల అది అవినీతి పొందుతుంది. మళ్ళీ కొత్త రూపాలను పొందుతుంది. మళ్ళీ అంతే ఉండదు, మళ్ళీ మంచి పరిణామం వస్తుంది, వికాసం వస్తుంది. ఈ మానవ వంశాలు, మరి ఈ ఉపవంశాలు, మానవ మహావంశాల్లో ఉపవంశాలను వాటిని ఎవరు నడిపిస్తారంటే వాళ్ళని ఉపాఖ్యానాలు అంటారు. అంటే ఎపిసోడ్స్. మనం సినిమాలో ఎపిసోడ్స్ వస్తాయి కదా, పురాణాల్లో ఎపిసోడ్స్ వస్తాయి. దీంట్లో మహాభారతంలో కృష్ణ రాయభారము అని వస్తుంది, పాండవులకి అదంతా వస్తుంది. అట్లా ఆ ఎపిసోడ్స్ని వాళ్ళు ఎవరు డైరెక్ట్ చేస్తారంటే మనువులు మరియు బోధిసత్వులు. ఆ ప్రతి ఉపాఖ్యానాన్ని ఎపిసోడ్కు వాళ్ళు డైరెక్టర్లు ఉంటారు. మనం ఈ జగత్తులో ఈ ఉపవంశాల్లో మహావంశాల్లో మనం పుట్టి మనం ఏమి సాధించాలంటే ఈ జగత్తు యొక్క మానవ కోటి ఆ మహానాటక రంగంలో పాత్రధారులు, ఆ యాక్టర్స్ ఎవరు దాంట్లో అంటే మనమే. మన అందరూ ఆ డ్రామాలో పాత్రలు ఇచ్చినారు మనకి, అవన్నీ మనము నిర్వహించాలి. ఆ క్యారెక్టర్స్ అంటాము. అవి పంచిపెట్టినాడు మనకి, ఇవన్నీ ఎవరెవరు ఏమేమి నాటకం ఆడాలి, ఎవరెవరు ఏ పాత్ర నిర్వహించాలి అని. అంటే మనకి జవాబుదారీ ఇచ్చినారు. మన వ్యవస్థలో ఉంది కదా, ఉపాధ్యాయులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అన్నాక న్యాయవాదులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవంతా పాత్రధారులే. ఆ పాత్రలను మనము బాగా భగవంతుని ఉద్దేశ ప్రకారం నిర్వహించాలి. వాళ్ళు బాగా రాస్తారు జనరాజ్ దాసులు. అది ఎట్లా నిర్వహించాలంటే సమర్థరీతిగా నిర్వహించి ఆ భగవంతుని మెప్పులకు పాత్రులు కావాలి. మనము భగవంతునంత పరిపూర్ణలు కావడానికే భగవంతుడు ఈ యోజనాన్ని తయారు చేసినాడు, ఈ నాటకాన్ని ఆడిపిస్తున్నాడు. ఆ నాటకంలో మన పాత్రను శ్రద్ధగా నిర్వహించి భగవంతుని ఉద్దేశం ఏముందో దాన్ని మనము పరిపూర్ణ చేసి భగవంతునంత పరిపూర్ణను మనము సాధించాలి అని ఆ జినరాజ్ దాస్ గారు దీంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థియాసఫీలో రాసినారు. కాబట్టి మనమంతా భగవంతుని యోజన ఏముంది, సంకల్పం ఏముంది, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఈ జగత్తు వికాసం పొందడానికి మన సహాయము థియోసాఫికల్ సొసైటీ సదస్సులుగా మన కర్తవ్యం ఏమే దాన్ని గ్రహించి మనం సరైన భగవంతుని సృష్టిలో ఏదుందో, దృష్టిలో ఏదుందో అలాంటి జీవనాన్ని నడిపి భగవంతుని వికాస యోజనానికి సహాయపడాలనే నేను మీతో మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్దేశకులకు, ఈ శాఖ అధికారులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా మాటల నుంచి విరమించుకుంటున్నాను.
ఓం శాంతి. Thank you.